ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అచ్చెన్నాయుడు పాపం ఆయన భోళా మనిషిగా అనుకోవాలి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేసాడాయన. ఆయన చెప్పిందేంటంటే ఆడబిడ్డ నిధి అనేదైతే స్కీమ్ ఉందో, ఈ ఆడబిడ్డ నిధి కింద ఒకవేళ ఆ పథకాన్ని అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అమ్మి పారేయాల్సిందే. ఇంకొక ఆప్షన్ లేదు. ఆంధ్రప్రదేశ్‌ను రాష్ట్రాన్ని అమ్మితే తప్ప ఈ పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాదని చెప్పేసాడాయన అచ్చెన్నాయుడు. ఆయన ఎక్కడన్నాడు? కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు. ఆ సభలో అచ్చెన్నాయుడు ఆయన ఈ మాట అనేసాడు. మహిళలకు నెలకు రూ. 1,500 ఇచ్చేది ఈ స్కీమ్ ఇది. అంటే ఒక ఇంట్లో నలుగురు మహిళలు ఉన్నారనుకుందాం. ఆ మహిళల నలుగురికి కూడా 1,500 చొప్పున రూ. 6,000 ఇవ్వాలి. అంటే ఇవ్వాలని స్కీమ్ వీళ్ళు సూపర్ 6లో పెట్టుకున్నారు. ఎవరు? కూటమి ప్రభుత్వం. ఇప్పుడు అచ్చెన్నాయుడు మంత్రి ఏం చెప్తున్నాడంటే, మిగతా పథకాలని అమలు చేశాము. ఇక ఈ ఒక్క పథకాన్ని మాత్రమే అమలు చేయలేకపోతున్నాము. ఇది అమలు చేయాలంటే మొత్తం రాష్ట్రాన్ని అమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. కనుక దీనికి ఎంతో డబ్బు అవసరం. ఈ డబ్బు ఎట్లా సమకూర్చుకోవాలి, ఏమిటి అనే దానికి సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టుగా ఆయన చెప్పాడు. సరే, ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, లేకపోతే ఆయన బోడాతనంగా ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడా, ఏమిటనేది పక్కన పెడితే ఇది వివాదాస్పదమే కూర్చుంది. ఎందుకంటే బాధ్యతాయుతమైన ఏ మంత్రి అయినా కూడా ఒకవేళ తమ ప్రభుత్వం, తమ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన హామీల్లో ఏదైనా ఒక పథకాన్ని అమలు చేయలేకపోతే దానికున్న ఇబ్బందులు, కష్టనష్టాలు అవి చెప్పడం వరకు సబబే. కానీ ఒక రాష్ట్రాన్నే అమ్మితే తప్ప ఆ పథకాన్ని అమలు చేయలేము, అంత డబ్బు కావాలి అని అనడం అంటే, మరి ఆ హామీలు ఇచ్చినప్పుడు సూపర్ 6లో ఇది కూడా ఒకటి, ఆడబిడ్డ నిధి అనేది. ఆడబిడ్డ నిధి అనే ఆ స్కీమ్‌ను ప్రకటించినప్పుడు, అటువంటి హామీ ఇచ్చినప్పుడు, మరి ఆ డబ్బు అంటే నిధులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నిధులకు సంబంధించి సరే, జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు రాజకీయంగా పెద్ద పరిణతి లేదు, అవగాహన లేదు. ఆయన ఏవో కొన్ని హామీలు ఇచ్చాడు, కొన్ని హామీలు అమలు చేయలేదని ఎవరన్నా కూడా మనం ఓకే అనొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలనే అమలు చేశాడు. మళ్ళీ అదొక యాంగిల్ ఉంది. బట్ ఇక్కడ సూపర్ 6 అని చెప్పిన వీళ్ళు చాలా ఆశ్చర్యంగా అందులోంచి ఒక్కొక్క పథకాన్ని వీళ్ళేదో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అంటే అచ్చెన్నాయుడు వ్యాఖ్యల తర్వాత ఇది వస్తుంది. అచ్చెన్నాయుడుకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే గ్యారంటీ అక్షింతలు వేసే అవకాశం ఉంది. ఆయనకు తలంటే అవకాశం ఉంది. అండ్ ఆడబిడ్డ నిధి హామీ అమలు పైన చంద్రబాబు నాయుడు దాదాపు చేతులు ఎత్తేసినట్లేనని చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి పత్రిక ఆల్రెడీ ఒక కథనం కూడా రాసి పారేసింది అప్పుడే. సో చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసాడు. నిజానికి 2 నెలల కిందటనే కర్నూలు బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ఈ మేరకు సంకేతాలు ఇచ్చాడు. ఆయన మాట్లాడిన తీరు ఇందుకు నిదర్శనమని కూడా ఆ పత్రిక రాసేసింది. ఎవరు? చంద్రబాబు నాయుడు వ్యతిరేక పత్రిక, ఆయన ప్రత్యర్థి పత్రిక ఒక వార్త రాసేసింది. ప్రభుత్వం అండ్ ప్రైవేట్ భాగస్వామ్యంతో P4 కార్యక్రమం ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తానని, అప్పటికీ పేద ప్రజలు మిగిలితే ఎప్పటికీ 2029 వరకు మిగిలితే ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే డబ్బులు P4కు అనుసంధానం చేసి మహిళల ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తామని కర్నూలులో 2 నెలల కిందట చంద్రబాబు నాయుడు కామెంట్ చేశాడు. సో దానికి కొనసాగింపుగానే ఈ అచ్చెన్నాయుడు ఇట్లా మాట్లాడి ఉంటాడని ఈ పత్రికలు రాస్తున్నాయి. ఏ పత్రికలు? చంద్రబాబు నాయుడు వ్యతిరేక పత్రికలు, తెలుగుదేశం పార్టీ వ్యతిరేక పత్రికలు, ఆయన ప్రత్యర్థి పత్రికలు రాస్తున్నాయి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏమైనప్పటికీ కూడా ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి, మంత్రి ఆ రకమైన వ్యాఖ్యలు చేయవలసిన అవసరం లేదు. రాష్ట్రాన్ని ఒక స్కీమ్ కోసం అమ్మవలసిన పరిస్థితి, అంటే ఆ మేరకు అంత స్థాయి నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం అనేది ముందే తెలిసి ఉండాలి. ఇప్పుడు మీరు సూపర్ 6 కావచ్చు, సూపర్ 7 కావచ్చు, లేకుంటే సూపర్ 11 కావచ్చు, ఏమైనా కావచ్చు, అధికారంలోకి రావడం కోసమే
హామీలు ఇవ్వడం అనేది ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఒక ఏమంటాం అలవాటుగా మారిపోయింది. అది ఈ పార్టీ, ఆ పార్టీ కాదు. అన్ని పార్టీలకు కూడా అదొక అలవాటుగా మారిపోయింది. ఆనవాయితీగా మారిపోయింది. ఒక సంప్రదాయంగా మారిపోయింది. ఎన్నికల సమయంలో ఇబ్బడి ముబ్బడిగా హామీలు గుప్పించడం, ఆ హామీలు అమలు చేయని పరిస్థితి నెలకొన్నప్పుడు ఇటువంటి కామెంట్స్ చేయడం వల్ల ప్రజల్లో నెగెటివ్ వాతావరణం వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రజల్లో యాంటీ ఇన్కంబెన్స్ ఫ్యాక్టర్ వచ్చే అవకాశం ఉంది. మరి ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? సూపర్ సిక్స్‌లో మీరు ఆడబిడ్డ నిధి అని చెప్పారు. అండ్ మరి ఇప్పుడు ఆ నిధి స్కీమ్ అమలు చేయాలంటే మొత్తం రాష్ట్రాన్నే మీరు అమ్మాలని చెప్తారా? అని కూడా కామన్ మ్యాన్‌లో అంటే సాధారణ పౌరుల్లో వచ్చే సందేహం. అందువల్ల ఏంటంటే చంద్రబాబు క్యాబినెట్ అయినా, మరొక క్యాబినెట్ అయినా కూడా మరొక పార్టీ అయినా కూడా అధికారంలోకి రావడానికి ముందు హామీలు ఇచ్చేటప్పుడే అసలు ఆర్థిక వనరులేమిటి? ఏ రకంగా మనం మన హామీలను అమలు చేయగలం? ఇవన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ వెరీ మచ్.